ఇప్పుడు వాళ్ళ రాజకీయాల కోసం ఈ డిక్లరేషన్ ఫామ్లని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. దేవుడి మీద భక్తి ఉంటే వెళ్ళేవాడు వెళ్తూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. అక్కడ ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గర చెప్పాలి. అంతేగాని మా అమ్మాయిని తీసుకెళ్ళాను, నేను డిక్లరేషన్ ఫార్మే పెట్టాను, అయిన అవసరమా ఎవరికైనా? ప్రజలకి ఏం చేసామని చెప్పు, ఏం చేస్తావో చెప్పు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారో లేదో అడుగు. కూటమిలో ఉన్నావు కాబట్టి అవి చెప్పాలి. కానీ మా అమ్మాయిని తిరుపతి తీసుకెళ్ళు. ఎవరు తీసుకెళ్ళరు? ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతో వెళ్తారు, సింగల్కి వెళ్ళేవాళ్ళు సింగల్కి వెళ్తారు. వాడి పెళ్ళని రాలేదని ఒకళ్ళు అంటారు, ఈడి పెళ్ళం రాలేదని ఒకళ్ళు అంటారు. అవన్నీ సరైన పద్ధతులేనా? ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి సరిగా మాట్లాడాలి, సరిగా చెప్పుకోవాలి. నువ్వేమైనా హామీలు ఇచ్చావు అనుకో, హామీలు నెరవేరినాయా? ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగు, బాగుంటుంది. ఆ ప్రజలు ఏం చెప్తారు, నువ్వేను మధ్యవర్తితో లేకుండా అవి బాగుంటాయి. ఎప్పుడు లడ్డూ మీద పెట్టారు, లడ్డూ మీద ముగ్గురు టీటీడీ వాళ్ళు 3 సెక్షన్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒప్పుకుంటారా లోపలికి వెళ్ళిపోవడానికి? ఎన్ని సెక్షన్లు జరిగితే లోపలికి వెళ్తుంది? ఒకటి స్మగ్లింగ్ చేయాలంటే ఎన్ని పోలీసు ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి ఎంతోమంది దాడితే కానీ బయటికి రావట్లా. అలాగే టీటీడీలోకి తీసుకెళ్లాలంటే వాళ్ళు చెక్కింగ్లు చేయాలి, అన్నీ చేయాలి, అవన్నీ చూసుకోవాలి. ఏదో అమలు చేయాలి, ఆటలు గీట్ల గురించి వీటికి అంటించుకొని ఉంటుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు సీనియరు, అన్నీ ఆరితేరు ఉన్నాయి. ఆయనలాగా నువ్వు కూడా మాట్లాడితే ఎలాగా? కొత్తగా వచ్చావు రాజకీయాల్లోకి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇప్పటి వరకు ఇండివిడువల్గా గెలిచింది లేదు. ఏదో కూటమిలో గెలిచావు, ఎలా గెలిచావు తర్వాత విషయం. అవన్నీ గెలిచినప్పుడు రేపొద్దున నువ్వు గెలవాలి అనుకునేవాడివి. ఏమి హామీలు ఇచ్చాము, ఏం చేస్తున్నాం మనం అనేది ఆలోచించు. నువ్వు ప్రభుత్వంలో చూసుకుంటే 30,000 అమ్మాయిలు మాయమయ్యారు అంటున్నారు మహిళలు, అది ఎంతవరకు సమంజసం? ఏమండి 30,000 అమ్మాయిల మాయమయ్యారు? ఏదో రాజకీయాల గురించి మాట్లాడావు, తప్పులేదు. పోనీ వాటి గురించి ఏదైనా వేసి సెక్షన్ చేస్తే బాగుండేది. అది ఏది లేదని వదిలేసరిగా ఇంకా దాని గురించి అది. సార్ వాలంటీర్లు మళ్ళీ తీసుకుంటామంటున్నారు, ఎలా చూడాలి? ఇక వాలంటీర్లు అండి 10,000 జీతం ఇస్తారన్నప్పుడు వాళ్ళు లాభం పొందాలని వాళ్ళు అనుకుంటారు. ఎవరి రూపాయి కోసం ఆలోచిస్తారు. ఇక వాళ్ళు అటు వేసారు ఇటు వేసారు అనేది ఓట్లు ప్రజలకు తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది. వాళ్ళకి సనాతన ధర్మం గురించి పొరుగు రాష్ట్రాలు చేసిన వ్యాఖ్యలు, స్టాలిన్ గారు అబ్బాయి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? వాటి గురించి తెలియదండి నాకు. మళ్ళీ ఎందుకు దాని గురించి తెలియని దాని గురించి మాట్లాడటం వేస్ట్. అది చూసుకున్నట్లయితే సూపర్ 6 అమలు ఎలా ఉండదు? నేను చెప్పింది ఇప్పుడు అమల గురించి, వాటి గురించే కదండి. ఇప్పుడు అవి జరుగుతున్నాయి లేదని ప్రజల్లోకి వెళ్ళి అడగమన్నాం, అది కావాలి అంతే. 100 రోజుల పైచీలకు పాలనకు సంబంధించి సంబరాలు చేసుకుంటామంటున్నారు. ఒక పక్క విజయవాడ బాధితులు నష్టపరిహారం ఇంకా అందలేదంటున్నారు. ఏమండి అవి కొందరికి అందినాయి, కొందరికి అందలేదు. అవి అందినాయా లేదన్నది నాయకులకి తెలుసు. లోకల్ నాయకులు లేరండి, ఇంటికో సందుకో నాయకుడు ఉన్నాడు. వాళ్ళందరూ ఏం చేయాలి? వచ్చినాయి లేదని వాళ్ళు చెప్పాలి వాళ్ళకే. ఇప్పుడు ప్రజలు చెబితే కాదు. ఆ ఓట్లప్పుడు ప్రతి నాయకుడు సందులో కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా రావాలి, వాళ్ళు వచ్చి వాళ్ళకి చేసి పెట్టాలి. మరి అంతే కదా. కొందరికి అందినాయి, కొందరికి అందలేదు. పాపం అసలు పైనోళ్ళకి కాదు, నష్టపోయినోడికి ఇవ్వు, దగ్గరికి వచ్చి ఉన్నవాడికి ఇవ్వు. మాకు ఎవరు నష్టపోయారో తెలుస్తుంది కదా. వాలంటీర్లు అంటే ఇదివరకు ఇంటింటికి తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో చేయగలిగితే వాళ్ళ ద్వారా చేసుకోవడమే పని. ఇప్పుడు వాళ్ళు పెట్టుకునేది పెట్టుకోకపోతే ఇక మీ ఇష్టం. ఎందుకంటే హామీ ఇచ్చింది నువ్వు, చేయాల్సింది నువ్వు, బాధ్యత మీది. అర్థమైందా? అది 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు, ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలు కల్పించి. ఇప్పుడున్న యువతకి ఎలా అనిపిస్తుంది? ఏమండి ఉద్యోగాలు అనేది చిన్నప్పటి నుంచి నేను ఇవాళ కాదు, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం తిరిగి అలసిపోయిన చెప్తానే ఉంటారు రాజకీయ నాయకులు. మేము వింటానే ఉంటాం. ఇది కనిపించట్లేదు వాళ్ళ వల్లనా. చూసుకున్నట్లయితే 100 రోజుల పైచీలకు పాలన అవుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది? పేద మధ్య తరగతికి ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకొచ్చినాయి, అమలు చేస్తే ఎలా ఉంటుంది? అమలు చేస్తే బాగుంటుంది, చెప్పిన మాట ప్రకారం ఉండాలి. చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళారు, కొన్ని అంశాలు ప్రకటించారు, ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది? మాకేముంది దాని గురించి మాకేం. మళ్ళీ వాలంటీర్లు తీసుకుంటే ఎలా ఉంటుంది? వాలంటీర్ తీసుకుంటే బాగా ఉంటుంది. ప్రభుత్వాల్లో ఎలా చేశారు, ఈ ప్రభుత్వాల్లో ఎలా చేస్తారు? గత ప్రభుత్వం బాగా చేశారు, వాళ్ళలాగా చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఏమన్నా ఇది ఉంటుంది, విలువ ఉంటుంది. గత ప్రభుత్వం లాగా ఏం చెయ్యట్లేదు. వాలంటీర్లు మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది. గత నష్టపరిహారానికి సంబంధించి చర్యలు ఎలా ఉన్నాయి? త్వరితగతిన ప్రభుత్వాలు రెస్పాన్స్ ఇచ్చాయి? మాకేం పట్టించుకోలేదు, సరిగ్గా ఏమి రాలేదు. మా సందులో నీళ్లు బాగా వచ్చేసి 5 రోజులు బాడీ అక్కడే పడి ఉంటే కూడా దిక్కులేదు. ఒక్కళ్ళు ఏమి హెల్ప్ చేయలేదు మాకు. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు వేసేది కూడా మాకు ఏం పడలేదు. సినిమా రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరులు ఎలా ఉంది? మాకు ఇంకా ఇప్పటి వరకు ఏమి ఆయన గురించి ఏమీ మాకు ఇది లేదు అసలు. ఇటైతే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఏం లేదు. గత ప్రభుత్వాలు సరిగ్గా లేవంటున్నారు, ఈ ప్రభుత్వాలు ఎలా? గత ప్రభుత్వం బాగానే ఉండింది, బాగానే చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారంటున్నారు, ఎంతవరకు సంబంధం? అదంతా కబూరు వేస్ట్ మాటలు అవన్నీ పుకార్లు, ఏం మిస్ అవ్వలేదు. తిరుపతి లడ్డూకు సంబంధించి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, జనం సమస్యలకు ఏమో తక్కువ ఫోకస్ పెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. అవును, అది ముఖ్యం కాదు, లడ్డూది ముఖ్యం కాదు, ప్రజల్ని పట్టించుకొని ప్రజలకి చేయాలి. ప్రజలే మీకు ఒక తీర్పు ఇచ్చి తెచ్చింది, ప్రజల గురించి పట్టించుకోండి, లడ్డు ముఖ్యం కాదు. ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఎలా చూస్తే బాగుంటుంది అంటారు? ప్రజల వైపు ఫోకస్, ప్రజల వైపే చూపించాలి ఫోకస్ అంతా. వాళ్ళు మీరు చెప్పిన 6 పథకాలు అమలు చేయాలి అని అంటున్నారు, ఎలా చెయ్యాలి, ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు చట్టాలు ఎలా ఉన్నాయి మైనారిటీ వర్గాలకి? వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎవ్వరు రాలేదండి, అసలు ఏం పట్టించుకోలేదు. ఒక్క మాట చెప్తే అసలు ఒక్క కార్పొరేటరే కాదు, ఎవ్వరు అసలు అటు తిరిగి చూసేవాళ్ళు లేరు అసలు. మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎలా ఉందంటారు? చూసుకున్నట్లయితే నష్టపరిహారం అందిస్తామని వీళ్ళు చెప్పారు, రాసుకుని వెళ్ళారు, అకౌంట్లో పడతాయి అన్నారు, ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు పడి కొంతమంది కొంతమంది వాళ్ళ అందరూ అయ్యే చేసేది ధర్నాలు ఇప్పుడు మరి అయ్యే మరి. చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంకుల దగ్గర కూడా ఎక్కువ మంది జనం ఉంటున్నారు, ఏంటి అసలు అంశాలు ఏమైనా ఎవరికి వచ్చినా ఎవరికి రాదా ఆదుర్దాకి వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, వస్తున్నారు. అదే కొంతమందికి ఏదో తేడాగా పడినాయి అంటున్నారు, వేరే వాళ్ళ అకౌంట్లోకి. వేరే వాళ్ళ అకౌంట్లకి ఎందుకు వెళ్తాయి బాబు? మామూలుగా అకౌంట్లు మీకు తేడా ఉంటే వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళకే ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు, ఏమైనా అసలు ఇవన్నీ? ఏమని అందరూ మధ్యలో రానియట్లేదు కదా, మధ్యలో రానిపోతే రావు, ఏమొస్తాయి? చూసుకుంటే మీరు ఎంత బాధలు పడుతున్నారు, తిరుపతి లడ్డీలో కొవ్వు కలిసింది, పైకి వెళ్ళి అక్కడ ఏమో సనాతన ధర్మం అంటున్నాడు ఆయన, మరి ఎంతసేపు ఉంటారు అక్కడ? ఎక్కడన్నా ఉండే బాబు, మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటాం, లేకపోతే లేదు, మనం చేసేది ఏముంటది? నిన్న చూసుకుంటే ఆయన తిరుపతి వెళ్ళారు, కూతురుతో పైకి వెళ్ళి దర్శనం చేసుకుని డిక్లరేషన్ ఇచ్చారంట, కిందకు వచ్చి సభ పెట్టారు, సనాతన ధర్మాన్ని కాపాడుతాను, వేరే వాళ్ళని నేను ఒప్పుకోను అంటున్నారు, ఎంతవరకు సమంజసం? ఏమో ఆయన ఎలా న్యాయం ఎలా చేస్తే అలా చేయటమే, మనం చేసేది ఏముంటది, అంతే. పొరుగు రాష్ట్రాల వాళ్ళు హిందువుల గురించి తక్కువగా మాట్లాడుతున్నారని ఆయన కాసేపు చెప్పారు నిన్న సభ. రెండోది, నేను మిగతా వాళ్ళని గౌరవిస్తాను, ముస్లిమ్స్ అయితే అలా అంటే ఆగిపోతారు, హిందువులు మటుకు ఆగట్లేదు, ఎలా చూద్దాం అంటున్నారు? అవి మనకేం తెలుసుద్ది బాబు, వాళ్ళకే తెలుసుద్ది, మనకు తెలిసేది ఏముంటది అది. చూసుకున్నట్లయితే లడ్డూ విషయం ఆల్రెడీ కోర్టులో ఉంది, చూసుకుంటే అందరూ కూడా దాన్ని అంటున్నారు. అయిపోయింది, ఒక్క నిమిషం అయిపోయింది. అయితే ఏమంటున్నారంటే దీన్ని వాళ్ళు కోర్టులో చూసుకుంటాం అంటున్నారు, వాళ్ళు మా తప్పు ఉంటే మేము క్షమాపణ చెబుతాం అంటున్నారు, ఎలా చూడాలి? ఎవరు తప్పు ఉంది కనుక క్షమాపణ చెబుతామనేది, వాళ్ళు తప్పు లేకపోతే చెప్పరు కదా ఎవరైనా, మరి అది అందరూ చెప్పేది అది. వాలంటీర్లు మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది అంటారా? ఏమో తీసుకుంటే బాగానే ఉంటుంది, అంతకుముందు తీసుకున్నారు కదా, మరి తీసుకుంటేనే కొంతమందిని బాగానే ఉంటుంది. మీకు అంటే అంతకుముందు సేవలు ఎలా అనిపించిన, ఒకవేళ తీసుకుంటే మళ్ళీ అయ్యే సేవలు కంటిన్యూ చేపిస్తారు? అదే చేపిస్తారేమో మరి, మనకు మాత్రం ఏం తెలుసుద్ది, అదే వాళ్ళ ఇష్టం. గత ప్రభుత్వాల్లో ఏం చేస్తున్నారయ్యా వచ్చి, ఏం చేస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. అవసరం ఉందంటారా లేదంటారా? అంటే ఉండొచ్చు, అది వాళ్ళకే తెలుసుద్ది బాబు, మనకేం తెలుసుద్ది? గత ప్రభుత్వాలకు సంబంధించి మహిళలకి సంరక్షణ లేదని వీళ్ళు అంటున్నారు, లేదు మా గత ప్రభుత్వాలు మహిళలకు అన్ని పథకాలు అంది, నేను వాళ్ళు అన్ని పథకాలు దేనికి అందినాయి, అన్ని పథకాలు చెప్పండి, ఇప్పుడు అందినట్టు అంతకుముందు ఏం అందలేదు. అదే ఏదైతే ఉంది, కొత్త ప్రభుత్వాలు వచ్చి 100 రోజులు పైచిలకు అవుతుంది. సో చూసుకున్నట్లయితే మీకు అందరికి న్యాయం చేశాడుగా, మరి ఆయన చేస్తున్నాడుగా, మరి అది. ఈ అంశాలు చూసుకుంటే సూపర్ 6 అమలు ఎలా ఉండబోతుంది? 6 పథకాలు 6 పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి బాబు, చేస్తే బాగానే ఉంటుంది. చేస్తే ఈసారి వాళ్ళైనా మళ్ళీ నిలబడగలుగుతారు, లేకపోతే ఈ జగన్ గారు వెళ్ళినట్టు ఆయన వెళ్తారు. ఈ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన బాగానే చేస్తారు. రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఏమో బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం, తర్వాత వాళ్ళ ఇష్టం సంబంధించి ఇస్తాం, ఏమో తెలియదు నాన్న, ఇక్కడ మరి ఏమి ఇస్తారో ఏం చేస్తారో మరి. ఈ ప్రభుత్వంలో పెద్దపీట అంటున్నారు, ఎలా? ఏమో నాన్న, ఇంకా సార్లే వెళ్తున్నా. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఏమందించారు? ఈ సంబంధించి నష్టపరిహారం ఎలా ఉంది? బాగానే పడ్డాయి, మాకు 25,000 పడ్డాయి, 3,000 బండి పడుతున్నాయి, ఇంకా మొత్తం బాగా అందినాయి. అప్పుడు ఎప్పుడు తీసుకుని ఉంటారు ఈ నష్టపరిహారం? బ్యాంకుల ద్వారా మొన్న వారమైంది పడి బాగానే. చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు కాదని కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, ఎలా అనిపించింది? 100 రోజులు పైసీలకి అయిందంట వీళ్ళు వచ్చి కూడా, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. చూసుకుంటే తిరుపతి లడ్డూ గురించి కానివ్వండి, నిన్న చూసుకున్నట్లయితే ఆయన అక్కడికి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఉందండి? పర్వాలేదు, బాగానే ఉంది. అనియమతస్తుడు అయినప్పటికీ పైన డిక్లరేషన్ రాసిచ్చి వెళ్ళారు అంటున్నారు, అంటే కాగితం రాసిచ్చి పైకి మేము వెళ్ళాము అంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అట్లాగే వెళ్తే బాగుండేది. గురించి అయితే నాకు తెలియదు, ఇంకా వేరే అయితే కొద్ది పర్వాలేదు, బాగానే ఉంది. చూసుకున్నట్లయితే ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 6 పథకాలు ఇచ్చారు కదా, అమలు ఎలా జరిగిద్దండి? 6 పథకాల నాకు తెలియదు వాటి గురించి. గ్యాస్ బండ్లు కానివ్వండి, అమ్మకి డబ్బులు కానివ్వండి, మాకేం అందలేదు. ఈ మా వరద బాధపడుతుంది మాత్రం అందిలే.
వరద బాధితులకు సంబంధించి ఎవరు తీసుకున్నారు గణన? వాలంటీర్లా లేకపోతే అధికారులు? వారంటరీ అధికారులు అందరూ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? నాకు ఇంకా తెలియలేదు, అప్పుడు దాకా అక్కడ దాకా వెళ్ళలేదు. చూసుకున్నట్లయితే అందరికీ పడినాయి అంటారు. అందరికి కొంతమంది పడ్డాయి, కొంతమంది మరి ధర్నా చేస్తున్నారు కదా పడలేదని. వాటి గురించి మరి ఏం చేస్తారో తెలియదు. ఇక మీకు ఎలా అనిపిస్తుంది ఈ కొత్త ప్రభుత్వం? కొంచెం పర్వాలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పినవి చేస్తారంట. చేయొచ్చు. మళ్ళీ వాలంటీర్లు తీసుకుంటామంటున్నారు. వాలంటీర్లు ఉంటే ఎలా ఉంటుంది? వాలంటరీ ఉంటేనే బాగుంటుంది, అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ప్రతి దానికి కూడా. గత ప్రభుత్వంలో మహిళలకు అంత రక్షణ లేదు, 30,000 మంది దాకా మిస్ అయ్యారంటారు. ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? మహిళల పైన ఏమన్నా చర్యలు ఉంటున్నాయా లేకపోతే అందరూ బాగానే ఉన్నారు? నాకు తెలియదు దాని గురించి. డబ్బులు పడలేదు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు పడలేదు, తెలుసు డబ్బులు పడలేదు. నాయి మొత్తం అన్నీ కొట్టకపోయాయి. నాకు భర్త లేడు, 2 అమ్మాయిలు. నాకు తెచ్చుకుంటే తినాలా లేకపోతే ఏం లేదు. ఏ పూట కాకపోతే తెచ్చుకొని తినే కూలి వాళ్ళం మేము. మరి మాలాంటి వాళ్ళకి వేయకుండా డబ్బులు ఎందుకు చేస్తారు ఉన్న వాళ్ళందరికీ? మరి అంటే చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పాలనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఏమంటున్నారు వీటిపై? వీళ్ళు ఏమంటున్నారు? వేస్తా ఉన్నారు. వేసారు, ఏం వేసారు? ఎవరికి వేసారు? ఉన్న వాళ్ళకే వేస్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ తెచ్చుకొని తింటారు? వాళ్ళు 25,000 డబ్బులు ఉన్న వాళ్ళకి అందరికి వేస్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? తిరుగుతున్నాం డబ్బులు పడక బ్యాంకు చుట్టూ. చూసుకున్నట్లయితే మీరు చూసే ఉంటారు, గత వారం రోజుల పైనుంచి ఈ యొక్క విపత్తు తగ్గిన కాడి నుంచి కూడా లడ్డు వివాదంలో వీళ్ళు ఉంటున్నారు. జనాల వైపు ఫోకస్ తక్కువ ఉంటుందండి. అంటే జనాల అంశాలు ఎలాగుంది? వరదొచ్చి పోతున్నారు. ఎలాగుందండి? అంత వరదొచ్చి అన్నిపోయినాయి. అసలు మాకైతే కట్టుకున్న బట్టలు కూడా లేవు సార్. మాకైతే 2 అమ్మాయిలు. నాకు అసలు ఇంట్లో వస్తువులు మొత్తం పోయినాయి. అసలు ఏది కూడా లేదు. మాకు ఏది కూడా మాకు అందలేదు సార్. మాకు డబ్బులు కూడా అందలే మాకు. ఉప ముఖ్యమంత్రి గారేమో తిరుపతి పర్యటనలో లడ్డు విషయంలో ఆయన గోలగా ఉన్నారు. ఆయన అసలు ఆ అంశం ఇప్పుడు అవసరం అంటారు? ఇప్పుడు అవసరం లేదు. అది ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు అవన్నీ ముందు చూడాలి కదా. ముందు ప్రజల గురించి ఆలోచించాలి. ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే ఆలోచిస్తే సరిపోతుంది. సో చూసుకున్నట్లయితే ఇదే అంశం పైన నిన్న సనాతన ధర్మాన్ని నేను కాపాడుతానంటున్నారు. రెండో చూసుకున్నట్లయితే ఏదైతే హిందూ ధర్మానికి నేను ప్రతినిధిని అంటున్నారు. నేను తిరుపతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు వారాహి సభకు సంబంధించి. అవన్నీ ఇప్పుడు అంత అవసరం అంటారు? అవసరం లేదు సార్. అవన్నీ ఏదో ముఖ్యం చూసుకోవాలి ముందు వచ్చి. ఇది అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎవరికి ప్రజలకు ఏది పడిందో పళ్ళకి చూసుకోవాలి. కానీ వచ్చి తిరుపతి రోడ్ల గురించి ఇప్పుడు అవసరం అవన్నీ ఆయనకి. చూసుకున్నట్లయితే ఇదే అంశం పైన మరొక విధానం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే పొరుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు నిన్న. సో ఇదంతా ఈ సభలన్నీ కూడా విజయవాడ వరద బాధితులకు సంబంధించి దాటవేసే చర్యల్లో భాగమే అంటున్నారు తప్ప మీ పైన కనికరం లేదంటున్నారు జనం. లేదు మరి కనికరం ఏది? మరి కానీ ఎక్కడ ఉంది కనికరం? ఏది? ఎవరు పట్టించుకున్నారు మమ్మల్ని వచ్చి? ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని వచ్చి? గత ప్రభుత్వాల్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు తీసేశారు, మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు. నమ్మొచ్చు అంటారు? నమ్మొచ్చు, తీసుకోవచ్చు. దాని ఏముంది? తీసుకుంటారు తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. మరి వాళ్ళు ఉంటే అంత సేఫ్టీ బాగానే ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు లేదు కాబట్టి ఎన్ని ఇలా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకో విషయం కూడా అన్నారని, గత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారంట. అసలు ఎందుకు మిస్ అవుతారండి? ఎక్కడ మిస్ అయ్యారండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఆయన అంటున్నారంటే మిస్ అయ్యే ఉంటారు. మిస్ అవ్వకుండా ఊరక ఎందుకంటాడండి? ఆయన కూడా అండ కదా. మిస్ కాకుండానే ఎవరు ఊరక అనరు కదా సార్. అయ్యే అనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు వేరే పనిలో బిజీగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు తిరుపతి విషయంలో బిజీగా ఉన్నారు, ఒక పక్క కోర్టుల్లో లడ్డూ విషయాలు జరుగుతున్నాయి. మరి సామాన్య ప్రజలను పట్టించుకునేది ఎవరండి? వాళ్ళే పట్టించుకోవాలా? వాళ్ళే పట్టించుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలా, చంద్రబాబు నాయుడు అందరూ పట్టించుకోవాలి సార్. వాళ్ళే పట్టించుకోవాలి. వాళ్ళే పట్టించుకుంటారు. మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు మాత్రం పట్టించుకోవాలి సార్. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, రావట్లేదు కూడా. అన్నీ పోయిన గురించి కొద్దిగా పట్టించుకోవాలి, కొద్దిగా చూసుకోవాలి సార్. ఇంకా అది కావాలి, ఇంకంతే.